క్రేప్ ఆర్ సాటిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసుకొని నడుము మెజర్మెంట్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫార్ములాలో యూస్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్తో కర్వ్ని మార్క్ చేసుకొని కర్వ్ని మెజర్ చేసి ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే నడుము మెజర్మెంట్ రావాలి. స్టిచ్చింగ్ ఎలవెన్స్ కోసం 1/2 ఇంచ్తో ఇంకొక కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ కర్వ్ నుంచి బాటమ్ ఫ్రాక్ లెంత్ ఎంత కావాలో అంత మెజర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేయడం అయిపోయిన తర్వాత కట్ చేసుకొని సైడ్స్ ఏమైనా సరిపోకపోతే కింద కట్ చేసిన ఫ్యాబ్రిక్ని జాయింట్కి యూజ్ చేయొచ్చు. ఈ ఫ్యాబ్రిక్ లోపలే ఉంటుంది కాబట్టి జాయింట్ ఏం కనిపించదు. సో వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ చేసుకొని జాయింట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బాటమ్ లెంత్ ఎంత కావాలో మెజర్ చేసుకొని కర్వ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని జాయిన్ చేసుకొని మొత్తం ఫ్లేర్ని 4 లేయర్స్గా డివైడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ లేయర్ మార్క్ చేస్తున్నాను. మొత్తం 4 లేయర్స్కి వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. అన్ని లేయర్స్ మార్క్ చేసుకోవడం అయిపోయిన తర్వాత 4 ఫోల్డ్స్ చేసుకొని ఈచ్ లేయర్ ఎంత వస్తుందో మెజర్ చేసుకోవాలి. లేయర్స్ ఎంత మెజర్మెంట్ అయితే వస్తుందో అన్ని ఇంచెస్ ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. సాటిన్ ఫ్యాబ్రిక్కి ఈచ్ లేయర్ 10 ఇంచెస్ తీసుకున్నాను. సో అలవెన్సెస్తో కలిపి నెట్ ఫ్యాబ్రిక్ 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నెట్ ఫ్యాబ్రిక్ని ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి. కుర్చీలు దగ్గరగా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. సో సెకండ్ టైం మళ్ళీ ప్లీట్స్ పెట్టుకుంటున్నా. ఇలా కంప్లీట్ 4 లేయర్స్కి ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ కట్ చేసినట్టు క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా 4 లేయర్స్ కట్ చేసుకొని నెట్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్కి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాటిన్ని 2 ఫోల్డ్స్ చేసుకొని బ్యాక్ సైడ్ మెజర్మెంట్ చేసి ఎగ్జాక్ట్గా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇది జిప్ అలవెన్స్ కోసం. ఇప్పుడు సాటిన్ మీద మార్క్ చేసుకున్న ఈచ్ లేయర్ పైన ప్లీట్స్ పెట్టిన నెట్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లేయర్ చూపిస్తున్నాను. సేమ్ ఇలానే మిగిలిన 4 లేయర్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత బాడీ కటింగ్ స్టార్ట్ చేద్దాం. ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ నుంచి బాడీ లెంత్ ఎంత కావాలో అంతకు మార్క్ చేసుకొని షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మెజర్మెంట్ నుంచి ఇంకొంచెం కిందకు వచ్చి ఆర్మ్ హోల్ లెంత్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి 2 or 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని నెక్ డౌన్ 4.5 or 5 మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. చెస్ట్ లైన్ ఇంకా వేస్ట్ లైన్ మార్క్ చేసుకొని వేస్ట్ లైన్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఫస్ట్ మార్క్ చేసిన వేస్ట్ లైన్ నుంచి ఎగ్జాక్ట్గా హాఫ్కి మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి బర్స్ట్ పాయింట్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 3 or 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని అటు ఇటు 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. బర్స్ట్ సైజ్ 32 కన్నా తక్కువ ఉంటే అటు ఇటు 0.5 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ నుంచి కర్వ్ డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ప్యాటర్న్ యూజ్ చేసి బ్యాక్ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ జాయింట్ ఏమి ఉండదు కాబట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అవసరం లేదు.
ఇప్పుడు ఫ్రంట్ ప్యాటర్న్ని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ని యూజ్ చేసి క్రేప్ ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ని ఎలెవెన్స్తో కట్ చేసుకోవాలి. ఆ మార్కింగ్స్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం అయిన తర్వాత ఈ 3 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ని స్టిచ్చింగ్ మార్క్స్ జాయిన్ అయ్యేటట్టుగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కి ఇలా స్టిచ్ చేసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. వీడియోలో బ్యాక్ నెక్ చూపిస్తున్నాను, సిమిలర్గా ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి మ్యాచింగ్ కలర్ తీసుకోండి. ఇక్కడ నాకు లైట్ కలర్ అవైలబిలిటీ లేక కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఇంకా బ్యాక్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీని ఇంకా బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేయడం అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు జిప్ని యాడ్ చేసుకోవాలి.
హ్యాండ్స్ కోసం ఇక్కడ ఆర్మ్ది మెజర్ చేస్తే 4.5 వచ్చింది అండ్ పైన నెక్ లెంత్ 4.5 పెడుతున్నాను.